వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఫుడ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ జాబ్స్, అలాగే ట్రైనీ ఉద్యోగాలు అండ్ అకౌంటెంటు ఇట్లా ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. మనకి ఫుడ్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది అండ్ శాలరీస్ కూడా చాలా మంచిగా కూడా ఇస్తారు అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎంత శాలరీ ఇస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తున్నాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇట్లాంటివన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అని అయితే ఇచ్చారు కదా. సో ఇది నవరత్న సిపిఎస్, అంటే నవరత్న సిపిఎస్ కింద అయితే వస్తుంది. మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వేర్ హౌసింగ్ ఫర్ ఎవ్రీ వన్ కూడా, అంటే ఆహార ధాన్యాలు ఉంటాయి కదా, ఆ గోడౌన్స్లో వర్క్ అనేది ఉంటుంది. సో అయితే దీనికి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్లో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ పే స్కేలు అండ్ ఏజ్, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు, మేనేజ్మెంట్ ట్రైనీ ఉంది కదా, మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ అని. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్లో మొత్తం టోటల్ మనకి ప్రతి క్యాస్ట్కి కూడా ఉన్నాయి. అంటే అన్రిజర్వ్డ్కి 19, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఎస్సీకి 3, ఎస్టీకి 3, పీడబ్ల్యూబీడీకి 2, మొత్తం అంటే ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా కూడా వీళ్ళు డివైడ్ చేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ మనకి టోటల్ ఎన్ని ఉన్నాయంటే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్లో 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 40 వేకెన్సీస్ వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ 60K పర్ మంత్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇంకా చాలా, అంటే ఇది ఓన్లీ డ్యూరింగ్ పీరియడ్, మనకి ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే స్టార్టింగ్స్ ఇట్లా ఉంటుంది. అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మనకి శాలరీస్ అనేది కొంచెం ఎక్కువగా అనేది ఉంటాయి. సో అది. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ అనేది ఉండాలంట. సో 28 ఇయర్స్ ఉండే వాళ్ళు 28 ఇయర్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఏజ్ అయితే అలాగే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో అది. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 13 వేకెన్సీస్ కూడా ఇవి కూడా క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు. ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీ, ఎస్సీకి 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్కి 8 వేకెన్సీ. సో ఇట్లా డివైడ్ చేసేసారు. ఇది కూడా సేమ్, వీళ్ళకి స్టార్టింగ్ 16K పర్ మంత్ అనేది వస్తుంది. 1,80,000 వరకు కూడా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్స్ అయితే చేస్తారు. వీళ్ళకి 28 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ అకౌంటెంట్ ఎన్ని ఉన్నాయంటే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 9 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసేసారు. వీళ్ళకి స్టార్టింగ్ ఏంటంటే 40K పర్ మంత్ అనేది ఉంటుంది. సో అది. అండ్ వీళ్ళకి 30 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారు. సో 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే సూపరింటెండెంట్, అంటే జనరల్లో సూపరింటెండెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఈ సూపరింటెండెంట్ ఆఫీసర్స్కి మొత్తం 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా స్టార్టింగ్ 40K పర్ మంత్ అనేది రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అది. అండ్ వీళ్ళకి కూడా 30 ఇయర్స్, 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇంకా వచ్చేసరికి ఏంటంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ వాళ్ళకి మొత్తం టోటల్ 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
28 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవి మంచి శాలరీస్ అనేది ఇస్తున్నారు. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది చూపిస్తాను. మనకి ప్రతి క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు మనకి. ఎన్ని ఎంత ఏంటి అనేది కూడాను. సో ఇది ఇక్కడ ఏజ్ అంటే కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి కదా. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమినల్ ఏజ్ ఉంటారు కదా, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉంటాయి కదా, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి, సో ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఈ మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళకి ఏంటంటే పీజీ చేసిన వాళ్ళు అయితే ఉండాలి. సో అది. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, అదొకటి. అండ్ అకౌంటెంట్ అయితే బీకామ్ కానీ బీఏ కానీ కామర్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ సూపరింటెండెంట్ ఆఫీసర్స్కి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, అదొకటి. అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఏంటంటే డిగ్రీ అగ్రికల్చర్ అనేది చెయ్యాలి. సో అండ్ ఇక్కడ సూపరింటెండెంట్ జనరల్లో వీళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేయి ఉండాలి. సో వీటన్నిటికీ కూడా డిగ్రీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవ్రీవన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇంకా ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా ఏమి ఇచ్చారంటే మనకి చూడండి, మనకి ఇక్కడైతే ఏమి ఇచ్చారు చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్, ఎగ్జాము, ఆ డేట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు మనకి ఇక్కడ చూడండి 14వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 12వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. అంటే డిసెంబర్ 14న స్టార్ట్ అయ్యి అండ్ మళ్ళీ ఎప్పుడంటే జనవరి 12th వరకు అయితే ఇక్కడ డేట్ అనేది ఇచ్చారు. సో అది. అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ ఎప్పుడు సేమ్ అదే 2025 జనవరి 12th వరకు అయితే ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ కోడ్ను, అది. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి అది నోటిఫికేషన్ అనేది ఈలోపు అప్లై చేసిన తర్వాత మనకి అవన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనేది అన్నీ కూడాను ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా. సో ఫర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ అన్నీ ఉంటాయంట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ రెగ్యులర్లీ కీప్ ఇన్ టచ్ విత్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే జనవరి 12th నుంచి అప్పుడప్పుడు మీరు అప్డేట్స్ అన్నీ కూడా చూసుకోండి. సో జనవరి 12th తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంటారంట. సో అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండండి అంటున్నారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.